హాయమ్మా, ఇదిగో పొరణసాలకు వచ్చామమ్మా. ఎన్నల్లాగా సెలలో గట్ట తెచ్చుకోకుండా అమ్మ అన్నీ లాకర్లో పెట్టుకుని రండి. ఇక్కడికి ఈయన ఎత్తలేదు. 4 సంవత్సరాల క్రితం వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉందమ్మా. మనం దేవుని చూడగాలంటే చక్కగా వచ్చి చూసుకుని దండం పెట్టుకుని వెళ్తాం. గోదావరిలో గట్ట దిగి తానాల గట్ట చేయకండి అప్పుడు చక్కగా చూడండి. ఇదిగో చూపిస్తుంది పాప. అటు కూడా గోదావరి కూడా చూపించమ్మా, చూపించి పిల్లలందరూ. నేను వేడైపోయింది. పొద్దున్న మార్నింగ్ దర్శనం చేసుకుంటామమ్మ. ఇప్పుడు వెళ్ళి అక్కడ రూమ్ తీసుకున్నాం, అక్కడికి వెళ్ళిపోతాం. పొద్దుట బయలుదేరాం. ఓకే చూడండి అమ్మ, ఎందుకంటే ఇది వేసవకాలం వలన గోదావరిలో కూడా నీళ్లు తక్కువగా కనిపిస్తున్నాయి. అవతల గట్టు చూడండి అమ్మ, గోదావరి అటు కనపడుతుంది. భద్రాచలం యువతల పక్కకు మనం ఉన్నాం, సీతమ్మదారి పక్కకు మనం ఉన్నాం. చూడండి, గుడికొచ్చామని చెప్పి కొనుక్కోవాలనమ్మా. చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడైతే గిలక్కాయలు అవి దొరుకుతాయి. అప్పట్లో చెక్కతో చేసేవారు కదా చక్కగా. అయిగో చూడమ్మా, ఇక్కడ ఇది చూపించు. ఇగో గిలక్కాయలు చెక్కతో చేసింది బాగా దొరుకుతాయి మాట. ఇక్కడ ప్రత్యేకత మాట. ఇక్కడ భద్రాచలం అంటే చక్కగా ఉంది కదా. రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలా షాపులు ఉన్నాయి. రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. గుడి డెవలప్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు పైకి చూపించమ్మ, గుడి డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు బాగా. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా లేదమ్మా, 4 సంవత్సరాల ముందు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అన్నమాట. నేను కూడా బోట్లు పెట్టారు. ఇగో సాయంత్రం ఎందుకంటే ఆపేశారు ఇక్కడ. అవతల పక్కన కూడా బోట్లు. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సంబరమలానే చక్కగా పిల్లలందరూ తిరగడానికి బాగుంటుందని చెప్పి పెట్టారమ్మా. 6 దాటే ఎక్కకూడదు. ఎక్కమని వాళ్ళు అంటారు కానీ మనం ఎక్కకూడదు. చాలా జాగ్రత్తగా. మళ్ళీ మార్నింగ్ ఇక్కడ స్టే చేసిన వాళ్ళు వచ్చి పొద్దున్న మాటలు చక్కగా పిల్లల్ని పెట్టుకుని ఇక్కడ స్నానం చేసి తిరగచ్చు. ఇదిగో రేవిది లైటింగ్ పెట్టారన్నమాట. ఇదిగో అదో డాము అమ్మా. భద్రాచలం ఇంకా రాబోయే కాలంలో పిల్లలకి తెలుస్తుందో తెలీదో కానీ ఇప్పుడైతే అంతా కూడా దేవుడి దగ్గర అంత బాగా చూస్తా వస్తున్నారు. సమ్మర్ అని ఏం లేదు, ఇంకెక్కడెక్కడికో వెళ్తారు. అలాంటిది భద్రాచలం చాలా జనం ఉన్నారు.